హలో గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్‌గా మనం చూసుకుంటే 755 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 53,793 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్‌లో మనం మూవ్‌మెంట్ గనుక చూసుకుంటే ఈరోజు అయితే ఆల్ టైమ్ హై అయితే బ్రేక్ అయింది ఫ్రెండ్స్. సో, కొత్త ఆల్ టైమ్ అనేది క్రియేట్ అయింది. సో, యాక్చువల్లీ నేను నిన్న వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మార్కెట్‌లో ఆల్ టైమ్ హై బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని. సో, అది అది ఆ లెవెల్ ఏదైతే మనం రెసిస్టెన్స్ లెవెల్ పెట్టుకున్నామో ఆ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అయిందో ఈరోజైతే మంచి ప్రాఫిట్ బుకింగ్ చేశాను. సో, ఈరోజు లోయెస్ట్ లో వచ్చేసి 53,037, హైయెస్ట్ హై వచ్చేసి 54,066. ఏదైతే నేను 15 మినిట్స్ స్కాన్‌లో ఏదైతే మనకు చెప్పామో యాక్చువల్లీ మనం మార్కెట్‌లో ఏం చెప్పామంటే ఫ్రెండ్స్, ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోమని చెప్పాను. మీరు మార్కెట్ గనక ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిందనమాట. యాక్చువల్లీ చాలామంది ఏంటంటే ఈ బేరిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత చాలామంది ట్రాప్‌కి గురవుతారనమాట. ఏంటంటే ఇక్కడే మార్కెట్ ఇంకా ఫాలో అవుతుంది. ఎందుకంటే ఆల్ టైమ్ హై నుంచి రిజెక్షన్ ఇచ్చింది కాబట్టి మార్కెట్ ఖచ్చితంగా ఫాలో అవుతుందని చాలామంది ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేస్తారు. వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ వచ్చుంటది. సో, ఎప్పుడు అలా ట్రేడ్ చేసుకోకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే రిజెక్షన్ ఇచ్చినా సరే మనకు రిజెక్షన్‌తో పాటు ఒక కన్ఫర్మేషన్ అనేది వచ్చిందనుకోండి, మనం ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉంది. నిన్న వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను ట్రేడ్ సెటప్. ఒక బేరిష్ క్యాండిల్ వచ్చి ఇంకో బేరిష్ క్యాండిల్ వస్తేనే మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. లేకపోతే వద్దని చెప్పాను. సో, అదే విధంగా ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత ఒక డోజీ క్యాండిల్ వచ్చిందనమాట. మార్కెట్‌లో ఇది ఏ క్యాండిల్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ అనేది వచ్చిందో మార్కెట్‌లో క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ కంప్లీట్‌గా రికవరీ అవుతుందని, పైకి వెళ్తుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. దాన్ని బేస్ చేసుకొని నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సక్సెస్‌ఫుల్‌గా అయితే ఈరోజైతే నేను ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాను. యాక్చువల్లీ మీకు ఆల్ టైమ్ హై బ్రేక్ అయిన తర్వాత నాకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది. ఆల్‌మోస్ట్ ఆల్ ఇంకా వేరే హై వేరే లెవెల్ ఇంకా కొత్త ఆల్ టైమ్ హై క్రియేట్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. అదేవిధంగా మార్కెట్ అయితే మంచి మొమెంటమ్ అయితే జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి హ్యూజ్‌గా ఫాల్ అయినా సరే, సో, కొత్త ఆల్ టైమ్ అనేది క్రియేట్ అయింది కాబట్టి, సో, మా మార్కెట్‌లో రెసిస్టెన్స్ లెవెల్స్ 53,707 అని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అది కూడా బ్రేక్‌ఔట్ అయిందనమాట మళ్ళీ. సో, నేనైతే సింగిల్ ట్రేడ్‌తోని ఎగ్జిట్ అయిపోయాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి మార్కెట్ రిజెక్షన్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి సింగిల్ ట్రేడ్‌తోని ఎగ్జిట్ అయ్యాను. ఇంకా ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదనమాట. సో, ఇంకా మనం మండే మార్కెట్ ఎలా ఉండదో, మండే మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో ఏ విధంగా ఉందో చెప్తాను చూడండి. సో, మండే మార్కెట్ గనక అబ్జర్వ్ చేస్తే మార్కెట్‌లో డే బై డే మనకేంటంటే గ్రాడ్యుయల్‌గా బయర్స్ అనేవాళ్ళు చాలా యాక్టివ్‌గా అవుతున్నారు. బయర్స్ యొక్క వాల్యూమ్ అనేది కూడా గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ అవుతుందనమాట. సో, దీని ఇండికేషన్ ఏంటంటే నెక్స్ట్ వీక్ కూడా కంప్లీట్‌గా అప్ సైడే వెళ్తుంది. మీ 1 వీక్ క్యాండిల్ గనక చూస్తే 1 వీక్ క్యాండిల్‌లో చూసారా వాల్యూమ్ ఏదైతే బయస్ యొక్క వాల్యూమ్ ఉందో, దాన్ని కంప్లీట్‌గా ఈ వీక్ అయితే బయస్ కంప్లీట్‌గా డామినేషన్ చేస్తూ దానికి మించే బయస్ అనేవాళ్ళు చాలా యాక్టివ్‌గా ఉన్నారన్నమాట. సో, నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ అనేది కంప్లీట్‌గా పైకి వెళ్తుంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ కూడా ఆల్ టైమ్ హై బ్రేక్ అవుతుంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ 15 మినిట్స్ కల్లా ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మాత్రం మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. మార్కెట్ అయితే మంచి మొమెంటంలో అయితే ఉంది. సో, మంచి రేజప్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ వీడియో ఎండ్‌లో పెడతాను. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.